కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతున్నా దివ్యాంగులకు కేవలం 2 మార్లు పింఛన్ ఇస్తే ఎలా బ్రతుకుతారని దివ్యాంగ సంక్షేమ సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు భిక్షపతి యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే పెన్షన్ల పంపిణీ డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద దివ్యాంగులు మహాధర్నాను చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం 6,000 పెంచిన పింఛన్ ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదని భిక్షపతి యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఇచ్చిన ఉచిత ప్రయాణం అవకాశమే దివ్యాంగులకు కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల 2016 యాక్ట్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో తమకు కూడా 5% ఉద్యోగాలను కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం ఎన్నికై 7 నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా ఆ హామీని అమలుపరచలేదు. మేము అది మా హక్కుగా ఒక ధైర్యంగా ఉంటుందని చెప్పేసి భావించడం జరిగింది. దానిలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో వచ్చే విధంగా మా వికలాంగులు కూడా ఓటు వేయటం జరిగింది. 6,000 పెన్షన్ తీసుకోలేని పక్షంలో వాళ్ళందరూ కూడా చాలా నిరాశ చెందుతున్నారు. ఆ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి మహాధర్నా వద్ద శాంతియుత మహాధర్నాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా 2016 హక్కు చట్టం ప్రకారం వికలాంగులకు సరైనటువంటి న్యాయం జరిగే విధంగా అనేక ఆర్టికల్స్ కూడా ప్రకటించడం జరిగింది. వికలాంగులపై దాడిని కానీ వికలాంగుల్ని హింసించడం కానీ ఎక్కడైనా అది ప్రభుత్వ కార్యాలయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి అధికారి కిందకు వచ్చి మాట్లాడే విధంగా కూడా అందులో చట్టం చేయబడి ఉంది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి మనవి చేసుకుంటున్నది ఏంటంటే మన వికలాంగుల సమాజం తరపున అయ్యా మాకు 6,000 పింఛను ఇస్తున్నాము, దయచేసి ఇవ్వవలసిందిగా వేడుకుంటున్నాము. అలాగే గత ప్రభుత్వంలో కట్టిన డబల్ బెడ్రూమ్ కూడా మా పర్సెంట్